ఒకరోజు ఉదయం ఒక ఆవు పచ్చగడ్డి కోసం అడవిలో తిరుగుతుంది. ఆ ఆవు నెమ్మదిగా ఒక పెద్ద చెట్టు కింద మేస్తున్నప్పుడు సమీపంలో ఆకలితో ఉన్న సింహం ఆమెను గుర్తించింది. సింహం పొదలు నుండి దూకి, నాకీ రోజుకు భోజనం దొరికింది. ఆవు ఆశ్చర్యపోయి మరియు భయంతో, ఓ మృగరాజా, దయచేసి నేను చెప్పేది వినండి. నాకొక దూడ ఉంది. ఆ దూడ నాకోసం ఆకలితో ఎదురుచూస్తోంది. ఇంటికి వెళ్ళి దూడకు పాలిచ్చి తిరిగొస్తాను. నేను వెళ్ళి ఆమెకు చివరిసారిగా పాలిస్తాను. నేను తిరిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాను. అప్పుడు మీరు నన్ను తినవచ్చు. ఈ విధంగా పలుమార్లు ఆవు ప్రాధేయపడింది. సింహం నవ్వుతూ, నీవు నన్ను తెలివితక్కువవాడిని అనుకున్నావా? ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తావా? చనిపోవడానికి ఎవరైనా వస్తారా? కాని ఆవు, నేను వాగ్దానం చేస్తున్నాను, ఇంటికి వెళ్ళి మరల వస్తాను, నేను మాట తప్పను అని చెప్పింది. ఆవు నిజాయితీపై సింహానికి నమ్మకం కలిగింది. అతను ఇలా అన్నాడు, మంచిది, నేను సూర్యాస్తమయం వరకు వేచి ఉంటాను. నీవు తిరిగిరాకపోతే తరువాత ఎప్పుడైనా తారసపడితే వదలను. ఆవు ఇంటికి పరిగెత్తింది. ఆమె దూడకు పాలిచ్చింది మరియు పరిస్థితిని శాంతముగా వివరించింది. ఆమె దూడ ఏడుస్తూ అరిచింది, కాని ఆవు ఆమెను శాంతింపజేసింది. ఆమె వీడ్కోలు ముద్దు పెట్టుకుని సింహం దగ్గరకు తిరిగి వచ్చింది. సింహం ఆశ్చర్యపోయింది. ఆవు నిజాయితీకి మెచ్చుకుంటూ, మీ నీతి మరియు సత్యనిష్టకు ఎంతో ఆనందిస్తున్నాను. మీరు గొప్పవారు. నేను అంత నీతిమంతులు ఎవరికైనా హాని చేయను. వెళ్ళి మీ దూడతో హాయిగా జీవించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆవు ఇంటికి తిరిగి వచ్చింది. అందులో నీతి ఏమిటంటే సత్యనిష్ట, నిజాయితీ మరియు ధైర్యం క్రూరమైన హృదయాన్ని కూడా కరిగించింది.